హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో మిల్లెట్స్తో దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా. అదే మిల్లెట్స్ దోశ బ్యాటర్తోనే ఈరోజు నేను పునుగులు చేస్తున్నా. దీనికి ఫస్ట్ ఒక బౌల్లోకి కావాల్సినంత మిల్లెట్స్ది పిండి తీసుకోండి. దోశ బ్యాటర్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేయండి. తర్వాత అందులోకి కొంచెం వాము, కొంచెం కారం పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఇలా చేత్తో మిక్స్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు లాస్ట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి లైట్గా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పునుగుల బ్యాటర్ని ఇలా చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా వదిలేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇలా వస్తాయి. మీరు ఇంకొంచెం హార్డ్ కలుపుకున్నారంటే లోపల పిండి పిండే ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ కలుపుకుంటే పునుగులకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కలియబెట్టండి. ముందే కలియబెట్టారంటే అవి చిదిమిపోతాయి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని కాల్చుకుంటే వేడిగా క్రిస్పీగా వాన పడుతున్నప్పుడు పునుగులు చేసుకున్నారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అది మిల్లెట్స్తో కాబట్టి ఇంకొంచెం హెల్దీ అని చెప్పచ్చు. ఆయిల్ ఫుడ్డే, బట్ ఎప్పుడైనా అకేషనల్గా తినచ్చు. దీనిలోకి నేను ఎర్రగారం ప్రిపేర్ చేశాను. అదే ఆనియన్స్, కారం, ఉప్పు ఈ 3 మిక్సీకి వేసేసుకున్నాను. అది ఇందులోకి ఎర్రగారం ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.